ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానంగా నిర్గమకాండము 14వ అధ్యాయము 14వ వచనాన్ని చూసుకుందాం. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరకయ్య ఉండవలనని ప్రజలతో చెప్పెను. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. చాలా అద్భుతమైన వాగ్దానాన్ని చూస్తా ఉన్నామండి. మరి మోషే దైవజనుడు ప్రజలకు చెప్తా ఉన్నాడు, యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును. యుద్ధము యెహోవాదే, యెహోవా నిస్సి. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. మన జీవితాల్లో కలిగే శ్రమల్లో, ఇబ్బందుల్లో, కష్టాల్లో, శత్రువుల యొక్క భయంలో మన యుద్ధాలు జరిగించేది దేవుడే. ఆమేన్. మనము పోరాడాల్సిన అవసరం లేదు. ఏం చేయాలి మరి? మీరు ఊరకై ఉండవాలని ప్రజలతో చెప్పాను. మనం సైలెంట్ గా ఉండాలండి, నిమ్మలంగా ఉండాలి. చాలాసార్లు మరి ప్రజలు సైలెంట్ గా ఉండకుండా హడావిడి చేస్తూ ఉంటారు, తొందరపడతా ఉంటారు, అవిశ్వాసంతో ఏదేదో మాట్లాడుతూ ఉంటారు. నిమ్మలంగా ఉండడము నేర్చుకోవాలి, ప్రశాంతంగా ఉండడము నేర్చుకోవాలి. ప్రార్థనలో నీ యొక్క విజ్ఞాపనను దేవునికి తెలియజేసి, అయ్యా ఈ యుద్ధం నువ్వే చేయి ప్రభువా, నేను చేయలేనని నీవు దేవునికి అప్పచెప్పాలి. ఒకవేళ ఎంతో పోరాటంతో ఇల్లు కడుతున్నవేమో, ఎంతో పోరాటంతో పిల్లల్ని పెంచుతున్నవేమో, ఎంతో పోరాటంతో మరి నువ్వు వివాహం చేయాలని ఆలోచన చేస్తున్నావేమో, నీ యుద్ధము దేవుడే జరిగిస్తాడు. శత్రులు అడ్డుపడుతున్నారండి, కార్యాలు జరగనివ్వట్లేదు. యుద్ధము యెహోవాదే. నీవు దేవునికి అప్పచెప్పు, ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయి. నీవు ఊరకనే ఉండి ప్రార్థన విజ్ఞాపనల చేత దేవునికి అప్పచెప్తే దైవ కార్యము జరుగుతుంది. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. ఇక్కడ సందర్భాన్ని మనము ఒకసారి ఆలోచన చేసినట్లయితే, మరి ఇజ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశం నుంచి విడిపింపబడ్డారు. 10 అద్భుతాలు దేవుడు చేసి మరి అక్కడి నుంచి విడిపించినాడు. మోషే దైవజనుడు ప్రజల్ని తీసుకొని వస్తా ఉన్నాడు. మరి వారు ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చినప్పుడు ఆగిపోయినారు. మరి ఫరో, ఆ రాజు, ఐగుప్తు దేశపు రాజు, మరి హృదయమును కఠినపరుచుకొని, అయ్యో మేమేల వీరిని పోనిచిత్తిమని అనుకొని తన సైన్యాన్ని తీసుకొని మరి ప్రజల్ని తిరిగి బానిసలుగా చేసుకోవడానికి వస్తా ఉన్నాడు. అలాంటి సందర్భంలో